నమస్కారం. కార్తీక పురాణం 13వ రోజు పారాయణ. కార్తీక పురాణం ఈ అధ్యాయంలో కార్తీక మాసంలో కన్యాదానం ఎంతటి పుణ్య ఫలితాలనిస్తుందో సవివరంగా చెప్పబడింది. వశిష్ఠుడు జనక మహర్షితో చెబుతున్నాడు, ఓ మహారాజా, కార్తీక మాసంలో విధిగా చేయాల్సిన ధర్మాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని వివరిస్తాను, విను. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం. ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చంతా భరించే శక్తి లేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాలు, సంభావనలతో తృప్తిపరిచినా కూడా ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఓ పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్టయితే ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి. ఎన్ని బావులు చెరువులు తవ్వించినా పైన చెప్పినట్టుగా ఒక బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు. అంతకంటే ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసినట్టయితే తాను తరించడమే కాకుండా తన పితృదేవతలను కూడా తరింపచేసిన వారవుతారు. ఇందుకు ఒక వృత్తాంతముంది, చెబుతాను, విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు వశిష్ఠుడు. పూర్వం వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన సువీరుడను రాజు ఉండేవాడు. ఒకసారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు. దీంతో శత్రువులకు భయపడి అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని కందమూలాలు భక్షిస్తూ గడపసాగాడు. కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుకునేవారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రోజురోజుకి అభివృద్ధి కాసాగింది. అతి గారాబంతో పెరగసాగింది. అలా రోజులు గడుస్తుండగా ఆ బాలిక యవ్వనవతి అయింది. ఒక దినాన వానప్రస్థుడి కుమారుడు ఆ బాలికను చూసి ఆమె అందచందాలకు పరవశుడై తనకిచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు. అందుకా రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను. మా కష్టాలు తీరేందుకు కొంత ధనమిచ్చినట్టయితే నా బిడ్డనిచ్చి పెండ్లి చేస్తాను అని చెప్పాడు. దాంతో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా లేకపోయినా బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. కుబేరుడిని మెప్పించి ధనపాత్రను సంపాదించాడు. రాజు ఆ పాత్రను తీసుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపాడు. అలా మునికుమారుడు తన భార్యను వెంట పెట్టుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి నమస్కరించి జరిగిన సంగతిని చెప్పాడు. తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు. అయితే సువీరుడు మునికుమారుడిచ్చిన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు చేస్తూ భార్యతో సుఖంగా ఉండసాగాడు. కొంతకాలానికి అతనికి మరో బాలిక జన్మించింది. ఆమెకు కూడా యుక్త వయస్సు రాగానే ఎవరికైనా ధనానికి అమ్మాలి అన్న ఆశతో ఎదురు చూడసాగాడు రాజు. ఒక సాధువు తపతీ నదీ తీరం నుంచి నర్మదా నదీ తీరానికి స్నానార్థం వస్తుండగా దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకున్నాడు. ఓయి, నీవెవరు? నీ ముఖవర్చస్సు చూస్తే రాజవంశంలో పుట్టినవాడిలా ఉన్నావు. ఈ అడవిలో ఏం చేస్తున్నావు? భార్యా పిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణమేంటి అని ప్రశ్నించాడు. దానికి సువీరుడు ఇలా చెబుతున్నాడు. ఓ మహానుభావ, నేను వంగదేశాన్ని పరిపాలించేవాడిని. నా పేరు సువీరుడు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్యా సమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమేదీ ఉండదు. పుత్రశోకం కంటే దుఃఖం ఉండదు. అలాగే భార్యా వియోగం కంటే సంతాపం వేరొకటి లేదు. అందువల్ల రాజ్యభ్రష్టుడనైనా ఈ కారడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బ్రతుకుతున్నాను. నాకు 2 కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాడి వద్ద కొంత ధనం తీసుకున్నాను. దాంతో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంత దరిద్రుడవైనా ధర్మసూక్ష్మం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్యా విక్రయం మహాపాతకం. కన్యను విక్రయించువాడు అసిపత్రమనే నరకాన్ని అనుభవిస్తాడు. ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం ఫలించదు. కన్యా విక్రయం చేసేవారికి పితృదేవతలు పుత్రసంతతి కలగకుండా శపిస్తారు. అలాగే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారి గృహస్థ ధర్మాలు వ్యర్థమగుటయే కాకుండా అతను మహా నరకం అనుభవిస్తాడు. కన్యను విక్రయించే వారికి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రాబోయే కార్తీక మాసంలో రెండో కుమార్తెకు శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి
సదాచార సంపన్నుడికి ధర్మబుద్ధి కలవాడికి కన్యాదానం చెయ్యి. అట్లు చేసినట్టయితే గంగా స్నానం, అశ్వమేధయాగ ఫలితాలను పొందుతావు. మొదటి కన్యను అమ్మినటువంటి పాప ఫలాన్ని తొలగించుకున్నవాడివవుతావు అని రాజుకు హితోపదేశం చేశాడు. అందుకా రాజు చిరునవ్వుతో, ఓ మునివర్య, దేహసుఖం కంటే దానధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువ. తాను బతికుండగానే భార్యాబిడ్డలు సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జారవిడ్చుకోమంటారా? ధనం, బంగారం కలవాడే ప్రస్తుతం లోకంలో రాణించగలడు. కానీ ముక్కు మూసుకుని, నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమైన వాడిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు. కాబట్టి నా రెండో బిడ్డను నేనడిగినంత ధనం ఇచ్చేవారికే ఇచ్చి పెండ్లి చేస్తాను, కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు ఆ సన్యాసి ఆశ్చర్యపోయి తన దారిన తాను వెళ్ళిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు. వెంటనే యమభటులు వచ్చి అతన్ని తీసుకుపోయారు. యమలోకంలో అసిపత్రవనం అనే నరకంలో పడేశారు. అక్కడ అనేక విధాలుగా బాధించారు. సువీరుడికి పూర్వీకుడైన శృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి ధర్మాత్ముడై మృతి చెంది స్వర్గాన్ని పొందాడు. అయితే ఆయన వంశస్థుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల శృతకీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి వచ్చాడు. అప్పుడు శృతకీర్తి, నేను ఒకరికి ఉపకారం చేశానే తప్ప అపకారం ఎన్నడూ చెయ్యలేదు. దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు చేశాను. అయినా కూడా నాకు ఈ దుర్గతి ఎలా వచ్చింది అని నిండు కొలువులో యమధర్మరాజును ప్రశ్నించాడు. ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి. ప్రాణికోటిని తరతమ తారతమ్య భేదాలు లేకుండా సమానంగా చూస్తావు. నేనెన్నడూ పాపం చేయలేదు. అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు? కారణమేంటి అని ప్రశ్నించాడు. దానికి యమధర్మరాజు శృతకీర్తిని చూసి, ఓయి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవే. నీవు ఎలాంటి దురాచారం చెయ్యలేదు. అయినా కూడా నీ వంశీయుడైన సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకునేవారు వారి పూర్వీకులు ఎంతటి పుణ్యాత్ములైనా కూడా నరకాన్ని అనుభవించక తప్పదు. నీచ జన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవే. అయితే నీకొక మార్గం చెప్తాను. నీకు మానవ శరీరాన్ని ఇస్తాను. నీ వంశీయుడైన సువీరుడికి ఇంకో కుమార్తె ఉంది. ఆమె నర్మదా నదీ తీరంలో తల్లి దగ్గరే పెరుగుతున్నది. అక్కడకు పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయి. నీవు మీ వాళ్ళు ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళ్తారు అని చెప్పాడు. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినా, విధిగా ఆంబోతుకు వివాహం చేసినా కన్యాదాన ఫలితం వస్తుంది. కాబట్టి నీవు భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. ఆ కార్యం కారణంగా పితృగణమంతా తరిస్తారు అని చెప్పాడు యముడు. శృతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరంలో ఒక పర్ణ కుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను, కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో అసలు విషయం చెప్పి కార్తీక మాసంలో సువీరుడి కూతురిని కన్యాదానం చేశాడు. ఆ వెంటనే సువీరుడు, శృతకీర్తి, వారి పూర్వీకులు పాప విముక్తులై స్వర్గలోకాన్ని చేరారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీకంలో కన్యాదానానికి అంతటి శక్తి ఉంది. అత్యంత పుణ్య ఫలితాన్నిస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు అని వివరించాడు. కార్తీక పురాణం 13వ రోజు పారాయణ సమాప్తం.